సెక్రటేరియట్లో సీఎంఓ కార్యాలయానికి భోజనం సరఫరా బంద్ అయింది. రేవంత్ సర్కారు ఏడాదిన్నరగా బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ ఫుడ్ సరఫరా నిలిపేశాడు. బిల్లులు చెల్లించాలని అధికారులను విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో వారం రోజులుగా భోజనం సరఫరా నిలిచిపోయింది. రాష్ట్ర సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి భోజనాల సరఫరా నిలిచిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వారం రోజులుగా సీఎం కార్యాలయానికి భోజనాల సరఫరాను సదర్ కాంట్రాక్టర్ నిలిపివేశారు. ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చే అతిథులు ముఖ్యమంత్రితో నేరుగా పనిచేసే ఆయన కార్యాలయ సిబ్బందికి ప్రతిరోజు భోజనాలు పెడుతుంటారు. ఉదయం మధ్యాహ్నం సమయంలో టిఫిన్లు, స్నాక్స్ కూడా పెడుతుంటారు. వీటన్నిటినీ సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా ఒక కాంట్రాక్టర్ ఉంటారు. అయితే ఈ క్యాటరింగ్ సర్వీస్ పై కూడా ముఖ్య నేత అనుచరుడు కనిపడింది. పాత క్యాటరింగ్ కాంట్రాక్టర్ ను తొలగించి మరో కాంట్రాక్టర్ కు అప్పగించారు. అయితే క్యాటరింగ్ సర్వీస్ సంబంధించిన ఒక్క బిల్లు కూడా రాకపోవడంతో సదర్ కాంట్రాక్టర్ తన వల్ల కాదని సీఎంఓ అధికారులతో చెప్పాడు. అధికారులేమో ఏదో ఒకటి చేసి క్యాటరింగ్ సర్వీస్ కొనసాగించాలని ఆయనను బతిమాలుకున్నారు. దీంతో ఏడాదిన్నరగా సరఫరా చేస్తూనే ఉన్నాడు. అధికారుల ఒత్తిడితో క్యాటరింగ్ సర్వీసును కొనసాగిస్తున్నా ఏడాదిన్నరగా బిల్లులు మాత్రం రాలేదు. రోజుకు సుమారు 300 నుంచి 500 మందికి భోజనాలు, స్నాక్స్ సరఫరా చేసేవారు. రోజుకు ఒక్కొక్క ప్లేటుకు 500 ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఏడాదిన్నరలో ఇప్పటి వరకు ఒక్క నెల కూడా క్యాటరింగ్ కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించలేదు. దీంతో ఆయన ఇకపై సీఎంఓకు భోజనాలు సరఫరా చేయలేనని చేతులెత్తేశారు. వారం రోజులుగా సరఫరా చేయడం లేదు. తొలుత మంచి నాణ్యతతో తమకు భోజనాలు అందేవని, కానీ బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్ నాణ్యత తగ్గించారని, మెనూ కూడా తగ్గించారని, చివరకు మొత్తానికే సరఫరా ఆపేశారని పేర్కొన్నారు. కనీసం సరుకులు కొనేందుకైనా విడతల వారీగా బిల్లులు చెల్లించాలని అధికారులను విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని కాంట్రాక్టర్ మొరపెట్టుకున్నాడు. నిధులు విడుదల చేయకుండా అధికారులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడంతో విసుగు చెందిన కాంట్రాక్టర్ భోజనం సరఫరా నిలిపివేశాడు.